రాష్ట్రంలోని రాయచూరు జిల్లా సింధనూరులో ఆంధ్రప్రదేశ్ విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పర్యటన సందడి నెలకొంది. సింధనూరుకు చేరుకున్న మంత్రి లోకేష్ కు వివిధ తెలుగు సంఘాల నాయకులు, అభిమాన సంఘాలు, స్థానిక తెలుగు యువత ఆధ్వర్యంలో ఘన స్వాగతం లభించింది. ఆర్ఎంఎస్ఏ హైస్కూల్ వద్ద భారీ ఎత్తున ప్రజలు చేరుకుని ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి జేడీఎస్ నేత వెంకట్రావు నాడగౌడ, అభిషేక్ నాడగౌడ, అలాగే స్థానిక బీజేపీ నాయకులు మరియు పలు రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు. సింధనూరులో సుమారు 10,000 మంది తెలుగువారు భారీ ర్యాలీ నిర్వహించడం విశేషంగా మారింది. గతంలో నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టును నిరసిస్తూ 53 రోజుల పాటు సింధనూరు, రాయచూరు ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహించిన తెలుగు సంఘాలు ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. కుమారస్వామి గారు పక్కన నుంచిన అదృష్టం నాకు ఈ రోజు కలిగింది. ఇక్కడ ఉన్న ఆంధ్రులందరూ ఒక విషయం గుర్తుపెట్టుకోండి. ఆనాడు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని పోరాడాం. విశాఖపట్నానికి స్టీల్ ప్లాంట్ తీసుకొచ్చాం. గత పాలకుల వల్ల విశాఖ ఉక్కు అనేక ఇబ్బందులు పడింది, మూతపడే పరిస్థితి వచ్చింది. కానీ నేనుండా మీకు అండగా నిలబడతానని చెప్పిన ఏకైక వ్యక్తి గౌరవనీయులు కుమారస్వామి గారు. నేను ఎప్పుడు భయపడేవాడిని విశాఖ ఉక్కుకి ఏమవుతుందని. గౌరవ ఎంపీ గారు ఉన్నారు, భరత్ గారు, విశాఖపట్నం ఎంపీ గారు. ఆయనకి ఎప్పుడు చెప్పేవారిని, సార్ నేను ఒక్కసారి ఆయన కన్విన్స్ చేయని. ఒక 10 సార్లు కలిసిన తర్వాత గురువుగారే నాకు ఫోన్ చేసి, బ్రదర్ ఎందుకు కంగారు పడుతున్నావు, విశాఖ ఉక్కుని కాపాడే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పిన గొప్ప వ్యక్తి కుమారస్వామి గారు. అది ఒకటే కాదు, రెండోది ఆర్సిలర్ మిత్తల్ స్టీల్ ప్లాంట్, భారతదేశంలోని అతి పెద్ద గ్రీన్ స్టీల్ ప్లాంట్ ఈరోజు అనకాపల్లికి వచ్చిందంటే దానికి కారణం కూడా కుమారస్వామి గారు. అందుకే ఈ సభాముఖంగా ఇంకో విషయం చెప్పాలనుకున్నా. సార్ మేము మీకు రుణపడి ఉన్నాం. పీపుల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఓ యూ అ లాట్. సో వీ లుక్ ఫార్వర్డ్ టు వర్కింగ్ విత్ యూ. వీ లుక్ ఫార్వర్డ్ టు టేకింగ్ our two great states together forward and develop it, and not only make India proud but in the process make Karnataka and Andhra Pradesh proud. Sir, thank you very much for your support. You've always stood by me personally and you are a great mentor to all of us.